నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. మనం గ్యాస్ వంట చేసుకునేటప్పుడు అండి ఎక్కువ శాతం ఈ రెగ్యులేటర్ కాడి నుంచి గ్యాస్ లైట్గా లీక్ అవుతుంటుంది అనమాట. దీనివల్ల అంటే అండి ఈ రెగ్యులేటర్ కొద్దిగా అరుగుదల వచ్చి, అలాగే ఈ నాజులు ఉంది కదండి, సిలిండర్ నాజులు, ఇది కూడా కొద్దిగా అరుగుదల వస్తుంది అనమాట అండి. దానివల్ల కొద్దిగా గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి అండి లీక్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దీనికి ఈ నాజులు ఉంది కదండి, ఈ గ్యాప్లోని మనం కరెంట్ టేప్ వేయాలన్నమాట. అలా కరెంట్ టేప్ వేస్తే మనకు కంపల్సరీ గ్యాస్ లీక్ అవ్వకుండా ఉంటుంది. అయితే నేను ఆ వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి, మీ అందరికి కూడా తెలుసు, చూసారు. అయితేని అది మా పిల్ల ఎలా ఏం చేసిందంటే అండి, ఈ బెలూన్ అట్టుకొచ్చింది అనమాట. ఈ బెలూన్ అట్టుకొచ్చి ఇది దీంతో కాదు, అంటే మామూలుగా మీరు టేప్ వేస్తున్నారు కదా డాడీ, టేప్ కాదు ఈ బెలూన్ పెట్టచ్చు కదా అంది. సరే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. అయితే ఒకసారి నేను బెలూన్ పెట్టి చూపిస్తానండి మీకు. ఇలా కూడా పెట్టచ్చు అనమాట. ఇలా పెట్టిన వల్ల కూడా మనకి లీక్ అవుతుంది అనమాట అండి. ఇలా బెలూన్ పెట్టండి దీనికి. ఇలా చూడండి, ఇలా చూడండి, నేను బెలూన్ పెట్టాను అనమాట దీనికి, నాజలకి. ఈ బెలూన్ పెట్టిన తర్వాత అండి ఈ పై భాగాన్ని ఏం చేస్తారంటే మీరు కత్తిరించుకొని ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేయండి, అదనమాట. ఇంకా ఇలా కట్ చేయండి. కట్ చేశారు కదండి, కట్ చేసిన తర్వాత దీన్ని వెనక్కి ఇలా మడత పెట్టండి. చాలా సింపుల్ అనమాట అండి. ఇలా మడత పెట్టిన తర్వాత అండి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది కదండి, ఇప్పుడు రెగ్యులేటర్ అట్టుకొచ్చి మీరు ఈ రకంగా పెట్టండి. పెట్టానండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, లైట్గా సేక్ లేదనమాట అండి. అంటే మనం కరెంట్ టేపు వేయచ్చు, అలాగే ఈ బెలూన్ కూడా పెట్టచ్చు అనమాట అండి. మనకు కొనకి మా పిల్ల ఆడుకుంటుంది అనమాట బెలూన్ తోటి. తర్వాత తను చెప్పిన తర్వాత నాకు కూడా ఐడియా వచ్చింది, ఇలా అయితే బాగుంటుంది అని. అంటే కరెంట్ టేపు వేయచ్చు, అలాగే బెలూన్ కూడా వాడుకుంటే మనకు పని అవుద్ది అనమాట. గ్యాస్ వైబ్రేట్ రాదు, అలా లీక్ లేకుండా ఉంటుంది అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడే వీడియో, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.